నా పేరు నస్కంటి నాగభూషణం. నేను సీనియర్ సిటిజన్ ఫోరం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మన స్థానిక ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్ ఫోరం వాళ్లకు 10 లక్షలతో ఒక బిల్డింగ్ కూడా నిర్మించి ఇవ్వడం జరిగింది. తర్వాత ఆయన 10,000 మెంబర్షిప్ చేస్తే 1 కోటి రూపాయలు కూడా సీనియర్ సిటిజన్ ఫోరంకు ఇస్తానని వాగ్దానం చేయడం జరిగింది. దాని కొరకు మేము కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్నాము. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎమ్మెల్యే గారు మన స్కిల్ డెవలప్మెంట్ ద్వారా టైలరింగు, కుట్టు మిషను, తర్వాత అల్లికలు, తర్వాత బ్యూటీషియను, తర్వాత కంప్యూటరు మొదలైన కార్యక్రమాలు నిరుద్యోగ మహిళలకు ఎంతో ఉపయోగంగా ఉంది. అదేవిధంగా నాలెడ్జ్ సెంటర్ను కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా IIIT, తర్వాత ఇంజనీరింగు, తర్వాత లా కాలేజీలను కూడా తీసుకొని రావడం జరిగింది. సారు చేస్తున్న కార్యక్రమాలు చాలా అమూల్యమైనవి. ఎంతో కష్టపడి పనిచేస్తున్నాడు. విద్యానిధికి కూడా ఆయన సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నాడు. ఈ విధంగా చేస్తున్నాడు కాబట్టి ఆయనకు పూర్తి సహాయ సహకారాలు మావి ఉంటాయని. అంటే మీరు ఇంత సీనియర్గా సార్ సీనియర్ సిటిజన్ ఫోరంలో ఉన్నారు కదా, అంటే పాలన ఎలా సాగుతుంది? ప్రశాంతంగా ఉన్నారు సార్ ప్రజలు. ఇంతవరకు ఎటువంటి అల్లర్లు కానీ ఎటువంటివి లేదు. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేస్తున్నాడు కాబట్టి చాలా మంచి పరిపాలన జరుగుతుంది సార్. 2 సంవత్సరాల లోపలనే ఇంత డెవలప్మెంట్ అయింది మహబూబ్ నగర్ అంటే ఇంకా ముందు ఇంకా ప్రజలకు కానీ ఈ జిల్లా నియోజకవర్గానికి కానీ ఇంకా అభివృద్ధి చేస్తాడని ఆశిస్తున్నాం సార్. ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ చేస్తే బాగుంటుందని మీ ఒపీనియన్ సార్? అంటే ముఖ్యంగా విద్యార్థులకు ప్రత్యేకంగా దృష్టి సాధిస్తున్నాడు. ఇంకా నిరుద్యోగులకు, తర్వాత అదేవిధంగా ప్రజలకు, ఇంకా నియోజకవర్గం డెవలప్మెంట్ కొరకు ఇంకా కృషి చేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం సార్.